గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా వాటిట్లో ఇవ్వాలి. ప్రైవేట్ కంపెనీల్లో అవుట్ సోర్సింగ్ కింద ఇచ్చేటప్పుడు అవి పెట్టాలి అని రూల్ పెట్టారనుకోండి, ప్రైవేట్ కంపెనీలు రానుకోమంటాయి. పిఎఫ్ ఎప్పుడైతే ఇస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయ్ కిందకు వస్తారు. ఈఎస్ఐ పిఎఫ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అప్పుడు ఏంటి, దానికి వాళ్ళకి అదనపు భారం వాళ్ళకి పడుతుంది. మన పిఎఫ్ మనం 10 రూపాయలు కట్టామనుకోండి, అంటే మన దగ్గర 10 రూపాయలు కట్ చేసుకుంటే వాళ్ళు 10 రూపాయలు కట్టాలి. అంటే జీతం 10,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు మన దగ్గర నుంచి కట్ చేస్తే 1,000 రూపాయలు వాళ్ళు కట్టాలి. అట్లా ఈఎస్ఐకి కూడా వాళ్ళు వాటా కట్టాలి. అంటే జీతం 10,000 ఇవ్వాలనుకునేటటువంటి వాడు 12,000 13,000 ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఆ కంపెనీ వాడు నాకెందుకు భారం అనుకుంటాడు. చక్కగా హైదరాబాద్లో చేసుకుంటాను, బెంగళూరులో చేసుకుంటాను, చెన్నైలో చేసుకుంటాను, నీ దగ్గరికి ఎందుకు వస్తానంటాడు. కాబట్టి అట్లాంటి కార్మిక చట్టాలు ఆయన చేయగలిగేది ఏముంటుంది. అట్లాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్నారు, ఏం చేయాలి ఆవిడ? మధ్యాహ్న భోజనం చూస్తుంది, ఏడన్నా బాగోపోతే యాక్షన్ తీసుకుంటుంది, వాటిట్లో సక్రమంగా మధ్యలో వెళ్ళి తినొస్తుంది, ఇంకేం చేయాలి ఆవిడ? అలా కాకుండా ఇంకా ఎక్కువ డబ్బులు ప్రభుత్వం ఇచ్చింది అనుకోండి, దానికి తగ్గట్టుగా అక్కడ ఏదన్నా ఏర్పాటు చేయమంటే చేయగలుగుతుంది, అంతే కదా. బీసీ మంత్రులకు సంబంధించి మంత్రిత్వ శాఖను బట్టి ఆలోచించాలి. సివిల్ సప్లైస్ మంత్రి ఇప్పుడు ఎవరినన్నా అలా లెక్కనైతే అచ్చెన్నాయుడిని అడగాలి. టమోటాలు అక్కడ రూపాయి మొన్న, తర్వాత 5 రూపాయలు, అక్కడ ఎవడు పట్టించుకుంటున్నాడు? అది 8 రూపాయలు చెప్పి కొనకే కదా వాళ్ళు పారబోసి